సబ్స్టేషన్ నిర్మాణానికి ఈరోజు ఇక్కడ మన శ్రీనివాస్ నగర్ లో స్టార్ డిపో పక్కన ఈరోజు ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతా ఉంది. గతంలో 10-15 సంవత్సరాల క్రితం ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణానికి పనులు ప్రారంభమైనాయి. కానీ గతంలో ఇది ప్రజలకు ముప్పు, ప్రజలకు ప్రమాదకరం అని చెప్పి ఇప్పటికే ఈ పని ఆపడం జరిగింది. కానీ 10-15 సంవత్సరాల దాటిన తర్వాత కూడా ఈరోజు నూతనంగా వచ్చిన కూటమి ప్రభుత్వం వాళ్ళ అధికార బలంతో ఇక్కడ ఇళ్ల మధ్యన ఈ సబ్స్టేషన్ నిర్మాణం చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత 2 రోజుల క్రితం వచ్చి ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అలాగే ఇక్కడ ఉన్న ఈ పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేస్తా ఉన్నారు. దీనివల్ల మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇక్కడ వందల సంఖ్యలో వందలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణం అయితే ఇక్కడ ఈ హెవీ పవర్ లైన్స్, ఆ ఎలక్ట్రికల్ పవర్ సప్లై లైన్స్ అన్ని ఇళ్ల మధ్యలో నుంచి ఆ వైర్లు పోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ శ్రీనివాస్ నగర్ లో చాలా చిన్న రోడ్లు, ఇరుకైన రోడ్లు, ఆ ఇరుకైన రోడ్లలో నూతనంగా మళ్ళీ ఈ పోల్స్ విధించి ఆ పోల్స్ ద్వారా కరెంట్ సరఫరా చేయడం ఇది ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం చూసినట్లయితే గత 6 నెలల క్రితం ఇక్కడ మెయిన్ రోడ్ లో ఒక యువకుడు ఆ వైర్లతో కరెంటుకు సంబంధించి అక్కడ షాక్ తో పిల్లవాడు చనిపోవడం జరిగింది. ఇలాగా ఇక్కడ నూతనంగా సబ్స్టేషన్ నిర్మించి ఎవరికన్నా జరగరాని జరిగితే, ప్రాణాలు ఎవరన్నా కోల్పోతే దీనికి బాధ్యులు ఎవరని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే కలెక్టర్ గారు దీనికి బాధ్యత తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక్కడ మా నినాదం ఒక్కటే, మా డిమాండ్ ఒక్కటే, ఇక్కడ ఈ నిర్మాణం జరగకూడదు. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్థలానికి కోర్టులో ఉంది. మనం చట్ట ప్రకారంగా మాట్లాడుకున్నా ఈ కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నది కూడా కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఈరోజు ఇక్కడ నిర్మాణం చేయడం ఇది చట్ట విరుద్ధం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ స్థలం యజమానులు ఎవరైనా మాకు సంబంధం లేదు. మాకు ఒక్కటే, ఇక్కడ శ్రీనివాస్ నగర్ లో ఉన్న ప్రజలందరూ సురక్షితంగా ఉండాలా. లేకుంటే ఈ సబ్స్టేషన్ వస్తే మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వానికి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అయ్యా, దయచేసి ఈ సబ్స్టేషన్ నిర్మాణాన్ని మీరు వెంటనే ఆపేయండి, ఈ పనులు పూర్తిగా అవ్వకుండా చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఇది కూడా ఇక్కడ ఈ సబ్స్టేషన్ నిర్మాణం జరిగేట్లయితే మేము తీవ్రంగా ఆందోళన చేస్తామని చెప్పి అనేక ధర్నా కార్యక్రమాలు కూడా చేసి మేము ముట్టడిస్తాము ఎక్కడికక్కడ ఆఫీసులు అని చెప్పి. మున్సిపల్ కార్యాలయం అయినా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయినా, ఎక్కడైనా సరే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను. సబ్స్టేషన్ పని ఆపాలి అని చెప్పి ఇప్పటికే ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇదే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాం. సార్, ఇక్కడ తక్షణమే మీరు ఈ సబ్స్టేషన్ నిర్మాణం ఆపాలా. ఇది నా కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం. ఎందుకంటే ఇక్కడ ఏదన్నా జరిగితే చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మహిళలు కానీ అలాగే చిన్నపిల్లలకు కానీ ఈ రేడియేషన్స్ ద్వారా చాలా ప్రమాదకరం. అందుకనే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకు కూడా తెలియజేసేది ఏమంటే తక్షణం మీరు ఈ పనుని ఆపించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. శ్రీనివాస్ నగర్ లో ఉండే మేము ప్రజలం మాట్లాడుతున్నాము. ఇక్కడ గత ప్రభుత్వము 15 సంవత్సరాల కిందట ఈ సబ్స్టేషన్ గురించి మేము నిలబెట్టినాము. ఇప్పుడు మళ్ళీ అదే సబ్స్టేషన్ ప్రారంభం కోసము ఎమ్మెల్యే గారు దీన్ని ప్రదాయపడుతున్నారు. ఇక్కడ సన్న సందులు 6 నెలలు కిందట మా వీధిలో హర్షద్ అనే పిల్లకాయ చనిపోయినాడు. కరెంటుతో ఇంటి సామాన్లు మార్చుకుంటాను చనిపోయినాడు. ఇక్కడ ఈ సబ్స్టేషన్ చేసేసి ఆపాలా. ఇది కోర్టులో ఉండాది. కోర్టులో తగినంత వరకు
ఇది కాదు. ఈ సబ్ స్టేషన్ ఇక్కడ ఏదైనా నిర్మాణం అయితే దీని కొరకు మేము ఆర్నిసలు పాటుపడతాము, రాస్తారోకులు చేస్తాము, ధర్నాలు చేస్తాము, అవసరమైతే మా ప్రాణాలైనా అర్పిస్తాము మా వీధి ప్రజల కోసం, మా శ్రీనివాసరావు కోసము, మా ఇర్ఫాన్ పాషా గురించి, మా వార్డు కౌన్సిలర్ గురించి. దయచేసి సబ్ స్టేషన్ ఆపు చేయాలి ఎమ్మెల్యే గారు. ఇంకా వర్క్ అప్రూవల్ అయిందని తెలిసింది మా వీధి ప్రజలకు అందరికీ. అందుకు మేము దీనికి అంతా ధర్నా చేస్తూ ఇక్కడ వచ్చి మీడియా ద్వారా కానీ, మీ ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ తెలియజేస్తున్నాము. పోవాలి, కలెక్టర్ గారి దృష్టికి పోవాలి, సీఎం చంద్రబాబు నాయుడు సార్ కూటమి ప్రభుత్వానికి తెలపాలి. ఇది వెంటనే తక్షణమే ఆఫ్ చేయాలి. ఇది కోర్టులో ఉండాలి. కోర్టు తీర్మానం అయినంత వరకు ఇది స్టాప్ చేసి నిలబెట్టి దీని పన్నులు ఏమి చేయకూడదు, ఆఫ్ చేయాలి. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.